ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఛేదించారో లేక చిన్నబాబు లోకేష్ బాబు గారు ఆళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న నేపథ్యంలో దీనికి ఏదో ఒక కంక్లూజన్ చూపించాలని చెప్పి చేసిరో తెలియదు కానీ 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టారన్నమాట. ఒకసారి ఆ వార్త చదివిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. వీరయ్య చౌదరి హత్య కేసులో 9 మంది అరెస్టు. తేదేపానైతే మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. తెదేపా నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ప్రకాశం జిల్లా నాగులుపాలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన వీరయ్య చౌదరిని ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 7:30 గంటల సమయంలో ఒంగోలులోని ఆయన కార్యాలయంలో దారుణ హత్యకు గురయ్యారు. కత్తులతో ఆయన్ని 53 సార్లు విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు. ఆపై స్కూటీ ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. అధికార పార్టీ నేత హత్యతో జిల్లా పోలీసులు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 9 మంది నిందితులను అరెస్ట్ చేసి బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.